ఈ నక్సలైట్ పేరుతో నా ఫోన్ను ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ స్టువర్ట్పురం బ్యాచ్ అట. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆధారాలుగా అరెస్టులేవి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ అట. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్కు లేదట. బండి సంజయ్ ఏమీ లేదు, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగారట. నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నా, ఎన్నాడు అక్రమాలు అన్యాయాలకు పాల్పడలేదట. విచారణ గదిలో నేను తప్ప ఏ రావు లేరట. నా ప్రశ్నలకు అధికారులే నీళ్లు నమిలారట. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదని ఆఫీసర్లు చెప్పారట. ఫేక్ వార్తలను ప్రజలు నమ్మొద్దట. సింగరేణి స్కామ్ బయట పెట్టినందుకే నోటీసులట. కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది. ఈయనేం మాట్లాడుతుండో ఒకసారి చూద్దాం. సిట్ విచారణలో తను తప్ప ఏ రావు లేరని, ఆ ఆరులో ఆరుగురమే ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ విచారణకు హాజరైన అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారట. 2 ఏళ్లుగా తమ అసమర్థ పరిపాలన వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరపడానికే ఒకటి తర్వాత ఒకటి కథా చిత్రాలు నడుపుతున్నారని, అందులో భాగంగా తనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని అన్నారు. విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు 7-7.5 గంటల వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తాను కూడా అధికారులను కొన్ని ప్రశ్నలు అడిగినట్లు కేటీఆర్ చెప్పారు. 2 ఏళ్లుగా విచారణ కొనసాగిస్తూ లీకుల మీద లీకులు ఇస్తున్నారు. అవి మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఉంటుంది. మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరు అని అడిగినట్లు తెలిపారు. తమకు సంబంధం లేదని, మీడియా ఏం రాస్తే తమకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కొంతమంది హీరోయిన్లను వీళ్ళు ఏదో ట్యాప్ చేసి బెదిరించినట్టు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు వ్యాఖ్యలు రాశారు. ఇది వాస్తవం అయితే మా ముందు పెట్టండి, ఎవరు సమాచారం ఇచ్చారు అని అడిగినట్లు తెలిపారు. అక్కడ ఉన్న అధికారులు లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకు చెప్పాం కదా అని బదులిచ్చినట్లు తెలిపారు. అన్ని రోజులు లీకుల పేరుతో నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులని, తమ కుటుంబాల క్షోభకు, తమ వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం అని, హరీష్ రావు విచారణ సందర్భంగానూ లీకులు ఇచ్చారని అన్నారు. మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు తమ ఎమ్మెల్యేలు తమ నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని అధికారులను అడిగినట్లు కేటీఆర్ చెప్పారు. వాళ్ళు మాకేం సంబంధం, మాకు తెలియదు అని నీళ్లు నమలడం తప్ప కాదని చెప్పే పరిస్థితి లేదని అన్నారు. ఒక మంత్రి స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయిందని, తను మీతో మాట్లాడలేదని జర్నలిస్టులు చెప్పుకునే దుస్థితి రాష్ట్రంలో ఉన్నదన్నారు. సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన మళ్ళీ అడుగుతూ ఒక 300 పేర్లు చదువుతూ ఈయన తెలుసా, ఆయన తెలుసా, పలానా ఆయన తెలుసా అని ఇలా 8 గంటలు టైం పాస్ చేశారని అన్నారు. అంతే తప్పితే అక్కడ విషయం ఏం లేదన్నారు. తాము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, ఎన్ని కేసులైనా పెట్టండి, ఎన్ని సిట్లైనా వేయండి, సహకరిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని సైతం ఖచ్చితంగా తాము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు. సింగరేణి టెండర్లో సీఎం మంత్రుల మధ్య వాటాల పంచాయతీలో దొంగలు దొరికారని చెప్పి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా చెప్తే ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదని అన్నారు. సీఎం అనుచరుడు, అత్యంత సన్నిహితుడమైన వ్యక్తి, అలాగే మంత్రి ఓఎస్డీ మధ్య జరిగిన పంచాయతీ 300 కోట్ల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టారని చెప్పి కేసు నమోదైతే దాని మీద సిట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని స్వేరా విహారం చేస్తుంటే దానిపై నా సిట్ వేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకమైన అమృత్లో సీఎం బావమరిది కింగ్ పిన్గా అర్హతలు లేనప్పటికీ టెండర్లు కట్టబెడుతున్నారని, ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదని అన్నారు. అలాగే ఏఐసిసి సెక్రటరీ డైరెక్టర్గా బెదిరించారని చెప్పి కాంట్రాక్టర్ సంస్థ పోయి
లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే దాని మీద చర్యలు ఎందుకు లేదని ఆయన మాట్లాడారట. ఇది పంచాయతీ. ఏముండదు, సిట్ ఏముండదు, ఏముండదు, వీళ్ళకి కూడా తెలుసు అది. ఇందులో వీళ్ళు ఏం చేయరు, ఆల్రెడీ ఇంటర్నల్గా వీళ్ళు కుమ్మక్కయ్యారు అనేది అందరికీ తెలుసు. ఏంటంటే పైకి ఇక వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళ ప్రచారం చేసుకోవడానికి తప్పితే ఏమున్నది.